రెండవ తిమోతి 2:22 దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు యవనేచ్ఛ నుండి పారిపోము. యవనస్తులు దేవుని వాక్యం సెలవిస్తుంది. దేని నుంచి మిమ్మల్ని పారిపోమంటున్నాడు? లోక క్రియల నుంచి, లోక ప్రవర్తన నుంచి, పాపము నుండి, నశించిపోతున్న నాశనం చేసే ప్రతి వ్యర్థమైన దాని నుంచి, భక్తిహీనత నుంచి నువ్వు పారిపోమని సెలవిస్తున్నాడు. విడిచిపోమని సెలవిస్తున్నాడు దేవుని వాక్యము. విడిచిపెట్టు, నీకు అనవసరమైన క్రియలని విడిచిపెట్టు, నీకు వ్యర్థమైన కోపాన్ని విడిచిపెట్టు, స్వార్థాన్ని విడిచిపెట్టు, పాపాన్ని విడిచిపెట్టు, అబద్ధాన్ని విడిచిపెట్టు, వ్యభిచారాన్ని, జ్వారత్వాన్ని విడిచిపెట్టు. ఎప్పుడైతే యవనులు పాపమును యవనేచ్ఛలోండి నువ్వు పారిపోతావో, వాటన్నిటి నుంచి విడిచిపెడతావో, దేవుని వాక్యం సెలవిస్తుంది, పవిత్రమైన హృదయములు కలవారై ప్రభునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిను, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడమని సెలవిస్తున్నాడు దేవుడు. నీతి, సమాధానము, విశ్వాసమును వెంటాడము. నువ్వు వెంటాడాలని ఆశపడినట్లయితే ప్రార్థించు, యథార్థమైన హృదయము కలిగి దేవుని ప్రార్థించి చూడు. ఆ ప్రార్థనే నేను విశ్వాసములోని, సమాధానములోని మాదిరిగా నిన్ను సమాధానము నడిపించగలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎన్నో వర్తమానాలు వింటున్నాము, ఎన్నో సందర్భాలు అనేక మంది యవనస్తుల కోసం చూస్తున్నాము. ఉద్రేకపడి, కోపపడి, ఆగ్రహపడి నశించిపోతున్న వారు అనేకులు ఉన్నారు. దేవుని వాక్యానుసరమైన జీవితం మనం కలిగి ఉన్నప్పుడు, వాక్యానుసరమైన జీవితము హృదయపూర్వకంగా ప్రార్థించినప్పుడు, చెడు వ్యసనముల నుంచి మనం విడిచిపెట్టి యవనేచ్ఛ నుండి పారిపోయి మనము నూతనపరచబడి యవన కాలంలో నిలిచిన ప్రతి కుమార్తె కూడా దేవుని హత్తుకుని ప్రార్థన ద్వారా నిత్యముగా దీవింపబడిన గాక, ఆశీర్వదింపబడిన గాక, మీ తల్లిదండ్రులకు ఘనత ఇచ్చేవారిగా అన్ని విషయాల్లో వర్ధిల్లుదురు గాక.